జై సాయి మాస్టర్ శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు తత్వజ్ఞానం కొనసాగింపు. పరమాత్మయే కార్యకారణ రూపి అయి చిదాకాశంలో ఉన్నాడు. సమాధి స్థితి ప్రభావం వలన స్థూల శరీరాన్ని వదిలిపెట్టి చిద్రూపమైన పవిత్ర దృష్టిని పొంది విమలమై చిదాకాశంలో ఉన్న వ్యోమాత్మ స్వరూపమైన సృష్టి దర్శనమవుతుంది. ఆ ప్రకారం లోకులు స్వర్గ దర్శనం చేస్తారు. ఈ స్థూల శరీరము సృష్టి దర్శనమునకు బాధాకరమవుతుంది. బ్రహ్మయే బ్రహ్మమును చూడగలుగుతాడు. బ్రహ్మ కానివాడు బ్రహ్మను చూడలేడు. బ్రహ్మయే తాను కల్పించిన సృష్టి, జగత్తు వంటి పేర్లతో అభివ్యక్తమవుతున్నాడు. అభ్యాసం వలన నీలోని భేద జ్ఞానాన్ని దూరం చేసుకోలేనంత వరకు నువ్వు బ్రహ్మస్వరూపాన్ని పొందినా బ్రహ్మ దర్శనం చేసుకోలేవు. నీ శరీరంలోని నగరాన్ని తెలుసుకోలేని వాడివి ఇంకొక శరీరాన్ని ఆశ్రయించి ఆయన సంకల్పించిన నగరాన్ని ఎట్లా తెలుసుకోగలుగుతావు? అందువలననే నీవు ఈ శరీరాన్ని వదిలిపెట్టి చిన్మయ శరీరాన్ని ఆశ్రయిస్తే ఆయన సంకల్పించిన నగరాన్ని చూడగలుగుతావు. సమాధి స్థితిలో ఉండి మన శరీరాన్ని ఇక్కడే ఉంచి విశుద్ధమైన సత్యస్వరూపంలో చిత్తమును మాత్రమే తీసుకుని అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. దేవి దేవతల శరీరము ఆకాశమంతా నిండి ఉన్నది అన్న విషయంలో విగ్రహశూన్యత ప్రతిబంధకం కాదు. శరీరమంతా శుద్ధ సత్వ గుణంతో నిర్మితమైంది. అందువలన చిత్ స్వరూపము ఆభాస మాత్రమే. కనుక పరబ్రహ్మం కన్నా భిన్నమైంది ఏమీ లేదు. సుగంధంలో వాయువు, నీరులో నీరు, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు ఎట్లా కలిసిపోతాయో అట్లాగే ఆయన మనోమయ శరీరం మరొక మనోమయ శరీరంతో కలిసిపోతుంది. మరణానంతరం జీవుడు మాత్రం అతివాహిక శరీరాన్ని పొందుతాడు. కానీ ఆ శరీరాన్ని ఎవరు చూడలేరు. లోకులు మృతజీవి యొక్క స్థూల శరీరాన్ని మాత్రమే చూస్తారు. మనుషులు ఇంట్లోనే ఉండి స్వప్నంలో ఉజ్వలమైన నగరాన్ని చూసినట్లు చిత్ పదార్థంలో ఈ అసత్ సంసారం కూడా సత్పదార్థంలాగా ఉజ్వలంగా కనిపిస్తుంది. ఆకాశంలో వాయువు సుగంధము అదృశ్య రూపంలో ఉన్నట్లుగా జీవుడు మరణించిన తర్వాత జీవాకాశమై గృహాకాశంలో అదృశ్య రూపంలో ఉంటాడు. అంగుష్ట మాత్రమైన ఆకాశంలో అనేక రాజ్యాలు ఉన్నాయి. కానీ భ్రాంతివశాత్తు అవి కోటి యోజనాలు వ్యాపించి ఉన్నట్లు అనిపిస్తుంది. పరమాకాశమునకు ఆది మధ్య అంతములు లేవు. పరమాకాశము చాలా పెద్దది. ఆ నిర్మలాకాశానికి హద్దులు లేవు. ఆ పరమాకాశంలో ఈ విశాల జగత్తు ఇంకా అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలను లెక్కించలేము. చేష్టలు చిత్తమును అనుసరిస్తాయి. చిత్తము చైతన్యమును అనుసరిస్తుంది. ఆ చిత్తం యొక్క అసలు స్వరూపము ఆకాశం వంటిది. దానిని నిరోధించలేము. అతివాహిక శరీరము చిత్తాకాశంలోనున్నది. దానిని ఏ విధంగానూ అడ్డగించలేము. జ్ఞాన ప్రభావం వల్ల ఈ భౌతిక శరీరము అతివాహిక శరీరమును పొందుతుంది. ఈ చిత్తాకృతి శరీరము ఎంత చిన్నదంటే అది తన ఇష్టానుసారం ఆకాశంలోనికి కానీ పర్వతం మీదకి కానీ పోగలుగుతుంది. ఈ శరీరం అనంత ఆకాశ వ్యాపి అయి కూడా అణువంత కాగలుగుతుంది. చిత్తమునకు అలాంటి ప్రత్యేక శక్తి ఉన్నది. ఈ ప్రపంచంలో మరణము, మూర్ఛ వంటివి అందరికీ అనుభవంలోకి వస్తాయి. ఆ మూర్ఛ ప్రళయ రాత్రి వంటిది. ఆ రాత్రి గడవగానే జీవుడు తిరిగి సృష్టిని విస్తరిస్తూ ఉంటాడు. ఎవరి జ్ఞాన కర్మలు ఏ ప్రకారంగా ఉంటాయో అతడు అలాంటి సృష్టి యొక్క అనుభవాన్ని పొందుతాడు. పూర్వజన్మ సంస్కారమే జన్మ మృత్యువులకు కారణమవుతుంది. మరణ మూర్ఛల తర్వాత జీవునిలో సృష్టి భావం ఉదయిస్తుంది. అదే సృష్టికి ప్రణాళిక అవుతుంది. జీవునికి అతివాహిక శరీరము సూక్ష్మమైన బుద్ధిమయ ఇంద్రియ పంచకమే. అలా అనేక కల్పాల తర్వాత ఆ అతివాహిక శరీరము తాను స్థూలమన్న భావనతో ఆది భౌతికతను పొందుతుంది. అప్పుడు వాయు స్పందనలాగా భువన భ్రాంతి పొందుతుంది. అది స్వప్నంలో సంభోగంలాగా సత్యం లాంటిది అయినా మిథ్యయే కదా. జీవుడు ఎక్కడ చనిపోతాడో అక్కడే అలాంటి జ్ఞానం కలుగుతుంది. ఈ ఆకాశ వ్యాపి అయిన సూక్ష్మజీవి వాస్తవానికి జన్మాది శూన్యుడైనప్పటికీ భవిష్య శరీర భావన వలన నేను పుట్టాను, నేను జగత్తును చూస్తున్నాను అనే రకరకాల భ్రమలను అనుభవిస్తాడు. ఈ స్థూల జగత్తు మనసు తప్ప మరేమీ కాదు. ఒకవేళ మనసు చంచలమైనది
ఈ జగత్తు స్థిరమైనది అని అంటే, ఈ జగత్తు కూడా చంచలమైనది, క్షణభంగురమైనది ఆహ్, కదా అని ఆలోచించు. చిదాకాశమే మనస్సు. అంటే మనస్సుకు ఆశ్రయభూతమైనది ఆ చిదాకాశ పరమపదం. ఏది దృశ్యమో అదే ద్రష్ట. అనాది మిథ్యారూపి అయిన మాయ చిదాకాశము లేదా చిత్తాకాశములో నామరూపాలతో నిండి ఉండి, వివిధ వస్తు దర్శనకారియై జీవ భావనను స్ఫురింపజేస్తుంది. ఆ స్ఫురణయే జగత్తు. అదంతా కేవలము మనమే అన్న జ్ఞానము కలిగినప్పుడు జగత్తు యొక్క పరమార్థ స్వరూపము అనుభూతమవుతుంది. కానీ నీవు అంటే తనలో నేను అనే జ్ఞానంతో జగత్తు ఆరోపింపబడి ఉంటుంది అని తెలుస్తుంది. చిద్వస్తువు సర్వగామి. అందులోని యథార్థ జ్ఞానోదయం అవుతుంది. అది అతివాహికము, సూక్ష్మము అయినది. అలాంటి సూక్ష్మమైన సర్వతోగామి అయిన అతివాహిక దేహాన్ని అడ్డగించగల వస్తువేదీ లేదు. ఈ జగత్తంతా ఆత్మ పదార్థమే. నీవు చూసేదంతా ఆనంద స్వరూపమైన చిన్మయ బ్రహ్మమే. ఆధ్యాత్మిక జ్ఞానం వలన శరీరం దూది పింజలాగా తేలికగా అవుతుంది. జ్ఞానోదయం వలన ఈ స్థూల శరీరము ఆకాశ గమన యోగ్యమవుతుంది. రజ్జునందు సర్పభ్రాంతి కలిగినట్లు ఈ స్థూల శరీరానుభవము భ్రాంతి మాత్రమైనది. స్వప్నంలో కనిపించిన వస్తువు మెళకువ వచ్చిన తరువాత ఎక్కడికి పోతుందో తెలియనట్లు విచారశీలి అయిన జ్ఞానికి ఈ ఆది భౌతిక శరీరము అసత్యమైనది. అతనికి స్వప్నము, ఈ జగత్తు రెండూ ఒకే రకమైనవి. జాగ్రత్త అవస్థలో స్వప్నం అసత్యమైనట్లు జ్ఞానోదయం అయిన తర్వాత ఈ జగత్తు స్థూల శరీరముల ఆకాశంలో కలిసిపోతాయి. ఆతివాహిక శరీరం పొందిన తరువాత ఆది భౌతిక శరీరం మీద జ్ఞాపకం ఉండదు. పత్రములు, పుష్పములు, ఫలములు అన్నీ ఒకే పదార్థమైనట్లు ఈ జగత్తులోని పదార్థాలన్నీ కలిసి ఒక్కటియే, అదే బ్రహ్మ. మంచుగడ్డ కన్నా నీరు వేరు కానట్లు, స్ఫటికం కన్నా శిల వేరు కానట్లు జగత్తు మనము అని ప్రతీయమానమవుతుంది. స్ఫటిక శిల కిరణ కాంతిని కన్నా అభిన్నమైనదన్నప్పటికీ అది విభిన్న రూపాలలో కనిపిస్తుంది. అట్లాగే చిన్మయ పరమేశ్వరుడు, ఈ జగత్తు, మనము అంతా అభిన్నులమైనప్పటికీ విభిన్న రూపాలలో కనిపిస్తాము. నీటిలో అలలు పైకి లేచి తిరిగి నీటిలో విలీనమవుతాయి. అయినా అవి ప్రవాహ జలం కన్నా భిన్నం కావు. అట్లాగే ఈ సృష్టి ప్రపంచము పరమేశ్వరు నుంచే ఉద్భవిస్తుంది. ఆయనలోనే విలీనమవుతుంది. ఆయన కన్నా భిన్నమైనది కాదు. తేజస్సు, సూర్యకిరణములు భిన్నములు కానట్లు చిద్ బ్రహ్మ యొక్క కల్పనా భేదములతోనే ఈ ప్రపంచం తయారైంది. చేతులు కాళ్ళు శరీరం కన్నా భిన్నం కానట్లు జగత్తు బ్రహ్మ పదార్థం కన్నా భిన్నము కాదు. అగ్నిలోని ఉష్ణత, మంచులోని శీతలత, ఆత్మలోని జ్యోతి, మనసులోని చంచలతలాగా జీవత్వం కూడా అలాంటిదే. ఈ విశ్వము దీర్ఘమైన స్వప్నం లాంటిది. ఈ స్వప్నమయ విశ్వంలో దర్శకుడు దేనిని మానవుడని భావిస్తాడో వానిని క్షణిక మానవుడని గుర్తిస్తాడు. ద్రష్ట యొక్క స్వరూపము చైతన్యం. అది స్వప్నాకాశంలో ఉన్నది. ఆ చైతన్యము స్వప్న ద్రష్ట యొక్క వాసనలను అనుసరించి ఆ వాసనల ఆధారాలతో కలిసి ఒకటి ప్రకాశిస్తుంది. ఆ చైతన్య ప్రభావం వలన మానవత్వ బోధ కలుగుతుంది. ఈ జగత్తు సత్తు కాదు, అసత్తు కాదు, కేవలం భ్రాంతి మాత్రమే. నీటిలో తరంగాలలాగా బ్రహ్మలో ఈ సృష్టి ఉన్నది. సూర్యకిరణాలలో ధూళికణాలు కనిపిస్తాయి. సర్వాంతర్యామి అయిన బ్రహ్మ ఎక్కడ ఎలాంటి వాసనలను సృష్టిస్తాడో అక్కడ అలాంటి దృశ్యం ఏర్పడుతుంది. ఆత్మ సర్వవ్యాపి, సర్వశక్తిమంతమైనది. దృఢమైన వాసనలలో ఎప్పుడు ఏ శక్తి ఉదయిస్తే అప్పుడు దానికి అనుగుణమైన దృశ్యం ఏర్పడి ప్రకాశమానం అవుతుంది. మనుష్యులు 3 రకాలుగా ఉంటారు: మూర్ఖులు, ధారణానిష్ఠులు, యుక్తిమంతులు అని. ధారణానిష్ఠుడు, యుక్తిమంతుడు అయిన వాడు అభ్యాసంతో సుఖంగా శరీరాన్ని త్యజిస్తాడు. ధారణానిష్ఠులు, యుక్తిమంతులు కానివారు మూర్ఖులు, విషయాసక్తుడైన వ్యక్తి వాసనలకు వశీభూతుడై మరణకాలంలో బహుదుఃఖాన్ని అనుభవిస్తాడు. 4 దిక్కులు మేఘావృతమైనట్లు, అన్ని దేశాలలో అంధకారం అలుముకున్నట్లు అతనికి కనిపిస్తుంది. పగటి సమయంలోనే అతనికి నక్షత్రాలు ఉదయించినట్లు కనబడతాయి. అపరిమితమైన బాధలో అతనికి భూమి ఆకాశంగాను, ఆకాశం భూమిగాను కనిపిస్తుంది. ఒకసారి ఆకాశంలోకి ఎగిరిన
విసురుతున్నట్లుగాను, మరొకసారి అంధకార కూపంలో పడిపోయినట్లుగాను అనుభవమును పొందుతాడు. ఏదో మాట్లాడాలని అనుకున్నప్పటికీ నాలుక యొక్క జడత్వం వలన ఏమీ చెప్పలేకపోతాడు. పైకి ఎగురుతూ ఉన్నట్లు, తిరిగి క్రింద పడిపోతున్నట్లు అతని మనసులో భావన కలుగుతుంది. తన నిశ్వాస ధ్వనిని విని కూడా వ్యాకులుడవుతాడు. జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. అన్నీ మర్చిపోతాడు. అవి ఎవరికి ఏ విషయం మీద అనురక్తి కలుగుతుందో వారికి ఆ విషయ గతి తెలుస్తుంది. ఈ ఒక విషయం మీద అత్యంత అనురక్తి కలిగినప్పుడు మరొక విషయం మీద అనురక్తి నశించిపోతుంది. మూఢులైన వారు ఈ జన్మలో స్వనాశనమును, పరజన్మలో దుఃఖమును అనుభవించడానికి మరొక జన్మను గ్రహిస్తారు. తన ఆత్మను దర్శించడంలో అసమర్థుడైన వ్యక్తికి జీవన్మరణములు రెండూ సమానమే. ఆత్మ సర్వాత్మకమైనది. అందువలన దాని సాక్షాత్కారం కాగానే అదే మిగిలిపోయి తక్కినదంతా ఆత్మ రూపములోనే దుగ్గోచరమవుతుంది. ఈ ఆత్మ పరమాకాశం కన్నను సూక్ష్మమైనది కనుక గోచరించదు. సర్వాత్మకమైనది కనుక శూన్యము కాదు. అయినా ఉన్నదో లేదో కూడా చెప్పలేము. కారణం ఏమిటంటే ఉన్నదో లేదో చెప్పవలసిన వాడు కూడా ఆత్మ పదార్థమే కదా! బంగారంలో ఎన్నో రకాల ఆభరణాలు తయారవుతాయి. వాటి పేర్లు వేరైనా బంగారం మాత్రం ఒకటే. ఆత్మకి శక్తి లేదు. దానిని ఏ యుక్తితోనూ సప్రమాణంగా చూపలేము. కర్పూరమును పెట్టెలో దాచి ఉంచిన సువాసన చేతనే దాని అస్తిత్వమును తెలిసినట్లు ప్రత్యేక రూపంలో ఉన్నప్పటికీ ఆ ఆత్మయే కనిపిస్తుంది. చైతన్యము, దేహములు అభిన్నములు. అదే ఇంద్రియముల సారము. అందువలన దృశ్య రూపంలో కనిపించినప్పటికీ అదే ప్రత్యక్షముగా కనిపిస్తుంది. ఎప్పటి వరకు అలంకారములన్న జ్ఞానము ఉంటుందో అప్పటి వరకు బంగారమన్న భావన ఉండదు. అట్లాగే దృశ్య జ్ఞానం ఉన్నంత వరకు దర్శనము అంటే ఆత్మ చైతన్య జ్ఞానం ఉండదు. అలంకార జ్ఞానము నష్టము కాగానే సువర్ణ జ్ఞానమే కలుగునట్లు దృశ్య జ్ఞానం పోగానే ఆ పరబ్రహ్మ లేదా పరమేశ్వరుడు ఒక్కడే కనబడతాడు. చంచలమైన ఈ జగత్ చైతన్యము కన్నా అతిరిక్తమైనది ఏదీ లేదు. ఒక ఆత్మ యొక్క ప్రకాశమే అన్ని చోట్ల అన్ని రకాలుగా ప్రకాశమానం అవుతుంది. జీవుని దేహము పరమపదం నుంచి పుట్టి పరమపదములోనే విలీనమవుతుంది అవుతూ ఉంటుంది. ఫలమును, పుష్పములను చెట్టు నుంచి పుట్టినట్లుగానే జీవుని దేహం కూడా బ్రహ్మం నుంచే పుట్టి అతనిలోనే లీనమవుతుంది. జీవుని వాసన ఎక్కడ ఏ ప్రకారం ఉంటుందో అట్లాంటి ఫలమే ప్రాప్తిస్తుంది. అజ్ఞాన వశమున పరబ్రహ్మనే చిత్తమని, జీవమని అనుకుంటాడు. ఆత్మ ఎక్కడికి పోదు. శరీర నాశము కాగానే ఆత్మ అనంతాకాశంలో లీనమైపోతుంది. అంటే పరబ్రహ్మలో కలిసిపోతుంది. శరీరం కాగానే ఆత్మ అనంతాకాశంలో లీనమైపోతుంది. అంటే పరబ్రహ్మంలో కలిసిపోతుంది. శరీరం కేవలం మృత్యురూపమైన గుడ్డ చేత ఆచ్ఛాదింపబడి ఉన్నది. ఆత్మ బయటికి వెళ్ళిపోవడమే మృత్యు అని చెప్పబడుతుంది. సృష్టికి ముందు ఈ జగత్తు ఏమీ లేదు. తర్వాత కూడా ఏమీ ఉండదు. కేవలం మధ్యలో మాత్రమే దుగ్గోచరమవుతుంది. ఈ ఈ జగత్తును ఎవరూ విరచించలేదు. అది స్వతసిద్ధంగానే ఉద్భవించింది. ఆ ముల శక్తులు ఆత్మ నుండే ప్రకాశితములై వ్యవహార దశను పొందుతున్నాయి. ఆత్మ కేవలం సాక్షి రూపంలో ఉంటుంది. ఒక బ్రహ్మ నుంచే ఇదివరలో ఎన్నో జీవములు పుట్టాయి. ఇప్పుడు పుడుతున్నాయి. ముందు కూడా పుడతాయి. ఈ జీవులు తమ వాసనలకు చిక్కి అతి విచిత్ర దశలో పడి నీటి బుడగలలాగా పైకి లేస్తాయి. తిరిగి విలీనమవుతాయి. ఈ జీవులలో కొన్ని ఒకసారి జన్మిస్తాయి. కొన్ని ఇప్పుడే జన్మిస్తున్నాయి. కొన్న కై కొన్న కైవల్యాన్ని కొన్ని కైవల్యాన్ని పొందాయి. కొన్ని సహస్ర కల్పాల వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి. కొన్ని ఒకే యోనిలోనే ఉంటాయి. కొన్ని ఇతర యోనులలో పుడతాయి. కొన్ని నరకంలో పడి దుస్సహమైన దుఃఖాన్ని పొందుతాయి. కొన్ని మధ్యలోకంలో ఉండి కొంచెం సుఖాలను అనుభవిస్తాయి. కొన్ని సూర్యులు, కొన్ని ఇంద్రులు, కొన్ని మధ్యలోకంలో ఉండి కొంచెంగా సుఖాలను అనుభవిస్తాయి. కొన్ని సూర్యులు, కొన్ని ఇంద్రులు, కొన్ని వరుణులు, మరికొన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయినాయి. కొన్ని బ్రాహ్మణులు, కొన్ని గడ్డిపోచలుగా, కొన్ని ఫలములుగా, కొన్ని పక్షులుగా, కొన్ని పురుగులుగా అయి జలములోనో భూమి మీదనో ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద వృక్షాల రూపంలో ఉన్నాయి. కొన్ని ధనవంతులుగా, కొన్ని రాజులుగా, కొన్ని మంత్రులుగా, కొన్ని సామంతులుగా అయినాయి.
కొన్ని నారచీరలను ధరించి మౌనముద్రలో ఉండి మునులయ్యాయి. కొన్ని పాములు, కొన్ని కొండ చిలువలు, కొన్ని క్రిములు, కొన్ని చీమలు అయినాయి. కొన్ని సింహాలు, కొన్ని పులులు, కొన్ని జింకలు, కొన్ని మహిషములు, కొన్ని గోవులు, కొన్ని గుర్రములు, కొన్ని ఏనుగులు, కొన్ని మేకలు అయ్యాయి. కొన్ని వాయువుగా, కొన్ని ఆకాశంగా అయ్యాయి. కొన్ని జీవన్ముక్తులై పరమ కళ్యాణకారి రూపంలో చింతన చేస్తున్నాయి. కొన్ని విదేహముక్తిని పొంది పరమాత్మలో పరిణతమయ్యాయి. కొన్ని ముక్తి లభించడంలో చాలా రకాల ఆలస్యాలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని జీవులు విషయలగ్నములై ఉన్నాయి. కొన్ని ఆత్మముక్తిని ద్వేషిస్తున్నాయి. కొన్ని నదులుగా అయ్యాయి. కొన్ని సమాధి స్థితిలో ఉన్నాయి. ఈ జీవులన్నీ తమ తమ వాసనలకు బద్దులై అనేక స్థితులను పొంది ఉన్నాయి. ఈ జీవులు వాసనా శరీరములను ధరించి ఆశాపాశములతో బద్దులై పక్షులు ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి పోయినట్లుగా ఒక శరీరం నుంచి మరొక శరీరానికి రాకపోకలు జరుపుతూ ఉంటాయి. కొందరు ఆత్మదర్శన శక్తి కలిగి ఉండి కూడా బుద్ధిహీనులై అధపతనమునకు పొంది నరకమును పోతున్నారు. మరికొందరు అదే శక్తి బలం వలన దేవ భావాన్ని పొందుతున్నారు. ఈ జగత్తులో జీవుడు ఎలాంటి వ్యవహారాలలో ఉంటాడో అలాంటి ఆకృతులను ప్రకృతులను పొంది ఆ అవస్థలలోనే ఉంటాడు. ఆ పరబ్రహ్మ నుంచే అసంఖ్యాక జీవులు నిజంగా పుడుతున్నాయి. అనేక శరీరాలను పొంది సమయానుగుణంగా పరమపదంలో విలీనమవుతున్నాయి. ఈ జగత్తు ఒక దీర్ఘ స్వప్నం లాంటిది. ఎవరికి నిద్రాభంగం అయిందో, వాసనా సమూహము నశించిందో అలాంటి స్థిరచిత్తులు ఈ సంసార స్వప్నమును చూడరు. అన్ని జీవులకు మోక్షపదం లభించిన తర్వాత కూడా జీవుల స్వభావ సంకల్పితమైన ఈ సంసారము పరమాత్మలో సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఈ సంసారము మనస్సు యొక్క వికాస మాత్రమైనదే. ముక్తిని పొందటానికి సంకల్పాన్ని దృఢంగా చేసుకోవడం ఒక్కటే ఉపాయం. కారణమేమంటే ఈ జగత్తులో సంకల్పం కాక మరేమీ కాదు. ఇక అక్కడ దుఃఖం తప్ప సుఖం అనేది లేదు. సంకల్పం ద్వారా సంకల్పాన్ని, మనసు ద్వారా మనస్సును ఛేదించి కేవలం నీ ఆత్మలో నిలుపుకో. అప్పుడు ఈ సంసార దుఃఖము మూలంగా నష్టమైపోతుంది. సంకల్పము, మనసు, చిత్తము, బుద్ధి, వాసన, జీవుడు అన్నీ ఒకే పదార్థములు. పేర్లు మాత్రం భేదము. అన్ని పదార్థాలలోనూ బాధ ఉంటే అప్పుడు భావనలకు విలువ ఏముంటుంది? దేనిని సత్యమని భావిస్తామో అది ఒకవేళ అసత్యమైనదైతే వాసనలు ఎట్లా నిలుస్తాయి? వాసన క్షయమైతేనే ఆత్మతత్వం సిద్ధిస్తుంది. అభ్యాసవశం చేత అన్ని పదార్థముల పట్ల అవహేళన ఎక్కువైతే అప్పుడు అన్ని పదార్థాలు అసతంగానే గోచరిస్తాయి. అసత్యంగానే గోచరిస్తాయి. పరమాత్ముడు ఇచ్ఛావిహీనుడు, ఉదాసీనుడు. అందువలన ఆయనకు ఏమీ పట్టదు. అయినా అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తాడు. అందువలన అన్నీ అనుభవిస్తాడు, అన్నీ చేస్తాడు. ఆత్మయే ఆత్మను తెలుసుకోగలుగుతుంది. వాసనా క్షయమే మోక్షమని చెప్పబడుతుంది. మనసు వాసనా శూన్యుడైన వారికి కర్మ, ప్రాణాయామము, సమాధి, జపము వంటి వాని వలన ప్రయోజనం లేదు. ఆత్మ సాక్షాత్కారం కన్నా జగత్తులో వేరే సుఖము లేదు. అదే అన్ని విధాల ఏ దుఃఖము లేనిది. నిప్పు ఉన్న చోట మసి ఉండునట్లు అన్ని లౌకిక సుఖాలకు చివర దుఃఖం ఉన్నది. నీవు చూస్తున్న ఈ దృశ్యమాన జగత్తు పరబ్రహ్మ యొక్క ప్రకాశ రూపము మాత్రమే. వాస్తవంగా మరేమీ లేదు. మనోమయ దేహమే సుఖదుఖాలను పొందుతుంది. మాంసమయ శరీరం కాదు. జగత్తుకు ఉత్పత్తి వినాశములు లేవు. అవి భ్రాంతి మాత్రములే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఆత్మయే పొందుతుంది. శరీరం ఏమీ పొందదు. ఆత్మ జీవ భావాన్ని పొందినప్పుడు అందులో దేహభావం ప్రకాశితమవుతుంది. అరటి చెట్టుకు దాని ఆకులకు తేడా లేనట్లు బ్రహ్మ పదార్థములోను సృష్టిలోనూ తేడా ఏమీ లేదు. అజ్ఞానము వలన సృష్టి సత్యంగా కనిపిస్తుంది. కానీ జ్ఞానోదయం కాగానే అది అసత్యమైపోతుంది. సంసారపేక్షయే దుఃఖానికి నిలయము, మరేమీ కాదు. శ్మశానంలో పడి ఉన్న శవంతో మాట్లాడే మూర్ఖుడు ఎవరూ ఉండరు. దేహి యొక్క దేహంలో ఎన్నో రకాల కీటకాదులు జన్మిస్తున్నాయి. ఈ శరీరం వదిలిన మలంలో కూడా ఎన్నో రకాల కీటకములు జన్మిస్తున్నాయి. ఈ రకంగా జీవుడు నానా రకాలుగా జన్మించి కష్టం అనుభవించడం తప్ప మరేమీ లేదు. అజ్ఞానంలో రోజులు గడవక ఎప్పుడు చక్కగా విచారణ చేయాలి. విషయాసక్తుడైన మనిషికి పశువుకు తేడా లేదు. ఎందుకంటే పశువు త్రాడుతో బంధింపబడినట్లు అజ్ఞాని చిత్తము విషయముల చేత బంధింపబడి
ఉంటుంది. ఆత్మ నుంచి వేరై మనసు పుడుతుంది. దానిని గురించి తెలుసుకోకపోతే మనస్సే పుట్టదు. మనమే ఆత్మ బలం. జీవులం కాదు అనే జ్ఞానం కలుగుటమే చిత్తమునకు శాంతస్థితి. కట్టెలను వేయటం వలన మంట పెరిగినట్లు చింతన వలన చింత పెరుగుతుంది. కట్టెలను తీసివేస్తే మంట చల్లారిపోయినట్లు చింతన వలన చింత తగ్గిపోతుంది. విషయ చింతనమే చిత్త వృత్తి అని చెప్పబడుతుంది. ఆ చింతలో కూడిన చిత్తమే ఆశతో కలిసి ప్రకాశిస్తుంది. అందువలన ఆశ అంతరిస్తే చింత కూడా అంతరిస్తుంది. ఆశయే జీవునికి బంధన కారణము. ఆ బంధనం తెగిపోగానే ఎవరైనా సరే ముక్తుడు కాకుండా ఉండలేడు. ఈ బ్రహ్మాండంలో మోక్షం అనే ఒక స్థానం ఉన్నది. దానికి భగవత్ స్వరూపమైన ఆత్మయే రాజు. మనస్సు అతనికి మంత్రి. మట్టిలోనే చేయదలిచిన కుండ ఉన్నట్లు మనస్సు లోపలనే వాసనా రూపంలో ఈ విశ్వం ఉన్నది. ఆ మనస్సును జయిస్తే అన్నిటినీ జయించవచ్చు, అన్నిటినీ పొందవచ్చును. మనస్సు జయింపరానిదని భావిస్తే కేవలం యుక్తి ద్వారానే దానికి వినాశం కలుగుతుంది. ఈ దృశ్యమాన విషయముల నుండి క్రమంగా వైరాగ్యాన్ని అలవర్చుకోవాలి. అందరూ మోక్షాన్నే కోరుకుంటారు. ఎవరు దానిని కట్టివేయగలరు? జ్ఞానోదయం అయినప్పటికీ అది కట్టబడదు. మనిషి మృత్యుడు కాదు. మనిషి మృత్యుడు కాదు, జీవితుడు కాదు. ఈ జగత్తు ఎవరిది కాదు, ఎవరికి ఎవరూ కారు. జీవుని ఆత్మలో నిలపాలి. ఆత్మదర్శనం చేయటానికి ఎలుగెత్తి అరవనవసరం లేదు. శరీరంలోనే దానిని దర్శింపవచ్చును. ఓంకారోచ్చారణ చేస్తే కొంచెం సేపట్లోనే ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మజ్ఞానంతో ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. అజ్ఞానమే పాపము. ఆ పాపము చింతన వలన దూరమవుతుంది. అందువలన పాపము నిర్మూలించే చింతనను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. హరియే అఖిల జగత్తుకు ఆత్మ. ఆ ఆత్మలో ఎలాంటి ప్రతిబింబం పడితే జీవుడు దానినే దర్శించి మననం చేస్తాడు. వాసనలకు వశీభూతమైన ఈ జగత్తు భ్రమ రూపంలో నీవు చూస్తున్నావు. బీజంలో వృక్షం దాగి ఉన్నట్లుగా మన మనసులో ఈ జగత్తు దాగి ఉన్నది. అంకురం నుంచి బయటికి వచ్చి ఆకులతో తన రూపాన్ని ఆవిష్కరించుకున్న వృక్షంలాగా చిత్తం నుంచి ఉత్పన్నమైన పృథ్వీ మొదలైన అన్ని పదార్థాలు ప్రకాశిస్తాయి. వాస్తవానికి పృథ్వీ మొదలైన మనసుల్లోనే ఉంటుంది. భూమి నుంచి పెకలించిన చెట్టుకు పండ్లు, పూలు, మెట్లు మొలవవో అట్లాగే వాసనని ముక్తమైన జీవునికి తిరిగి జన్మ ఉండదు. నీటిలో ఉన్న రత్నం తన ప్రకాశం చేతనే తెలియబడినట్లు పూర్ణ ప్రకాశుడైన బ్రహ్మ జగదాది పదార్థముల రూపంలో ప్రకాశితుడవుతాడు. ఎందుకంటే బ్రహ్మ పదార్థం కానీ ఎక్కడా ఏదీ లేదు. బ్రహ్మ పదార్థం కానిది ఎక్కడా ఏదీ లేదు. ఆత్మయే ఆత్మకు బంధువు. అందువలన వివేకంతోనే ఆత్మను ఉద్ధరించాలి. పునర్జన్మ లేకపోయినప్పుడే ఆత్మ ఉద్ధరింపబడినట్లు. ఎప్పుడూ తోడుండే మనసు యొక్క విచారణతోనే ఆత్మ ఉద్ధరణ జరుగుతుంది. అంధకారం పోగానే వెలుతురు వచ్చినట్లు అహంకారం దూరమై ఆత్మ దర్శనం అవుతుంది. మేము, మనది అనే భావనను వదిలి మనసుతో మనసును భేదించటం వలన ఆత్మ దర్శనమవుతుంది. సూర్యోదయం కాగానే భూతలము ప్రకాశవంతమైనట్లు జ్ఞానోదయం కాగానే బ్రహ్మస్వరూపమైన జ్ఞేయ వస్తువు స్వయం ప్రకాశితమవుతుంది. స్థిరమైన మనసుతో ఆలోచిస్తే భగవంతుడు మనిషిని తన మనస్సుకు తోచినట్లు తయారు చేసి తన సంపూర్ణ శక్తిని ప్రసాదించి ఆ మనుష్య శరీరము లోపల బయట కూడా వ్యాపించి ఉన్నాడని స్పష్టమవుతుంది. జై సాయి మాస్టర్. ఈరోజుతో పూర్తయిపోయిందండి. జై సాయి మాస్టర్.